కాబట్టి టోటల్ ట్రైబల్స్ని మొత్తం ఆదివాసీలందరినీ కూడా మావోయిస్టులుగా ముద్రేసింది గవర్నమెంట్. ముద్రేసి మావోయిస్టు రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళందరినీ అడవి నుంచి తరలించేసి వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళందరినీ నిర్మూలించడం అనే కార్యక్రమంలో భాగంగా అడవుల్లోకి సైన్యాన్ని దింపింది. సైన్యాన్ని దింపి యుద్ధం ప్రకటించేసిన తర్వాత ఈ నిర్బంధాన్ని, ఈ యుద్ధాన్ని తట్టుకోవటం అనే దగ్గర డైలమాలోకి వచ్చి వెళ్ళిపోవటం మంచిది అనే ఒక అభిప్రాయంతో డిజైన్డ్గా వాళ్ళు బయటకు వచ్చారు. అంటే ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది లోపలుండి డిస్కస్ చేయటం కాదు, ఎక్స్టర్నల్గా మాట్లాడే ప్రయత్నమే చేశారు వాళ్ళు రకరకాల పద్ధతుల్లో. ఈ ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వంతో కాంట్రాక్ట్లోకి వెళ్ళారు. తమని తాము కాపాడుకునేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగానే వాళ్ళు జరుగుతూ వచ్చారు. ఈ జరుగుతూ వచ్చినటువంటి సోను, అలాగే ఆసన్న, వాళ్లతో పాటు వచ్చినటువంటి ఆదివాసీలు రేపు ఏప్రిల్ 1వ తారీఖున వీళ్ళందరినీ, అంటే మార్చి 31తో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత బహుశా ప్రస్తుతం వాళ్ళు ఉన్నటువంటి శిబిరాల నుంచి ఆదివాసీలని వీళ్ళని లిబరేట్ చేస్తే వీళ్ళు ఏదో ఒక గౌరవప్రదమైనటువంటి పదవుల్లోకి దేనిలోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతారు. కానీ వీళ్లతో పాటు వచ్చినటువంటి ఆదివాసీలు తిరిగి వాళ్ళ గ్రామాలకే వెళ్ళాలి, వాళ్ళ గూడేలకే వెళ్ళాలి. అంటే మళ్ళీ యుద్ధంలోకే వెళతారు వాళ్ళేమి వీళ్ళతో ఉండరు అక్కడ. ఎవరి అవసరం కోసం వాళ్ళు ఉద్యమాలు చేయక తప్పని పరిస్థితి. వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ యుద్ధంలోకే వెళతారు. ఆ యుద్ధం ఎలా ఉంటుంది అనేది మనం డిస్క్రైబ్ చేయలేం. అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి నిరసన వెల్లువ ఈ పార్టీని కంట్రోల్ చేసినంత ఈజీగా అయితే ఉండదు. మేము మావోయిస్టుల్ని నిర్మూలించాం అని చెప్పినట్టుగా ఈ దేశ ప్రజల తిరుగుబాట్లను అణిచేయగలమని చెప్పగలగడం అంత తేలికేం కాదు. అది ఆ పరిస్థితికి ఇది అంకురార్పణ జరుగుతోంది ఇప్పుడు. అది చాలా స్పష్టంగా ట్రైబల్స్ వాళ్ళు ఆదివాసీలు మాట్లాడుతున్నారు కూడా. ఇప్పుడు అతి పెద్ద పార్టీ భారతదేశంలో విప్లవానికి నాయకత్వం వహిస్తున్న పార్టీ, భారతదేశంలో అనేక జిల్లాల్లో అనేక రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్న పార్టీ క్రమక్రమంగా ఇవాళ పూర్తిగా అయిపోయే దిశకు వచ్చింది అనేది ప్రస్తుతం ప్రచారం అవుతుంది. ఉండొచ్చు కొంతమంది. ఈ నేపథ్యంలో మళ్ళీ మొదటి నుంచి వీళ్ళు విప్లవం మొదలుపెట్టి వాళ్ళ పాత పందానే కొనసాగిస్తూ విప్లవాన్ని కొనసాగించడం సాధ్యం అవుతుందా? డెఫినెట్గా సాధ్యం.